ఫీజుకి డబ్బులు ఏం చేయాలి, ఏం అర్థం కావటం లేదే. ఎలా ఇప్పుడు? రమక డబ్బు ఇవ్వట్లేదు. వాళ్ళ ఇంట్లో వస్తుంటే వస్తు పెట్టుకోవచ్చండి. మళ్ళీ చూసుకుందాం మన కథ. ఏడు తమ్ముడు ఇలా వచ్చావు? అన్న నాకు డబ్బులు కొంచెం అవసరం ఉంది. నా ఆటో కుదవ పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇస్తావా అన్న? ఎంత కావాలి తమ్ముడు డబ్బు నీకు? 30,000 కావాలన్నా. వడ్డీ ఏందో తెలుసు కదా. ఎంతన్నా? 10 రూపాయలు. 10 రూపాయలా? ఏం నీకు కావాలన్నా వద్దా చెప్పు. అన్న కావాలన్నా, ఇవ్వన్నా. నీకు ఊర్లో మంచి పేరు ఉంది కాబట్టి 100 రూపాయలతో ఇస్తాను నీకు. నెల లోపల బండి ఇడిపించుకోకపోతే పాటు అమ్మేస్తాను. ఏంటి ఇది ఫోన్ కలవట్లేదు? ఇప్పటికి 3 సార్లు చేశాను. కాలేజ్ ఫీజు డబ్బులు రెడీ అయ్యి ఇద్దాం అనుకుంటే ఎలాగో వాళ్ళు ఇన్సైడ్ వెళ్తున్నా కదా, అక్కడ వెళ్ళి ఇచ్చేద్దాంలే. అరే నేను నీతో మాట్లాడుతుంటే అసలు నాకు ఏమీ తెలియడం లేదు తెలుసా. మరేమనుకున్నావు ఈ ఋషి అంటే? మాటలతోనే మాయ చేస్తాడు. ఈ బిస్కెట్స్ ఏం తక్కువ లేదులే. సరే ఈ రోజు కలుద్దాం. ఈ రోజు కలుద్దామా? ఈ రోజే కలుద్దాం. నేను నీ ఫ్రెండ్ కదా, కలవ్వా? ఫ్రెండ్స్ గానే కదా. అవును. సర్లే రా కలుద్దాం. ఏమంత అర్జెంట్ గా కలవాలని చెప్పావు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించి పిలిచాను. అవునా? సర్లే, ఇంకేంటి విశేషాలు? ఓయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడుతున్నాను? నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు. ఇప్పుడే నేను మాటలు విన్నాను. లేదే, నేను ఇప్పుడే వచ్చాను. అవునా? ఇదిగో నువ్వు కాలేజ్ ఫీజు కట్టాలను కదా, తీసుకెళ్ళి కట్టేపో. సర్లేరా, మళ్ళీ మనం మాట్లాడదాం. సరేలే. అమ్మయ్యా వెళ్ళిపోయాడా? అతన్ని నన్ను చూసింటే చంపేసింటాడు.